మనం అరణ్యమందు పుట్టిన వారం అంటే విశ్వాస ప్రయాణంలో పుట్టిన వారం. ప్రభు నమ్మిన తర్వాత పుట్టిన వాళ్ళం, ఈ భక్తిలోకి వచ్చినాక పుట్టిన వాళ్ళం, ఈ లైన్లోకి వచ్చాక పుట్టిన వాళ్ళం. మన మీద దేవుడు కొన్ని ఆశలు పెట్టుకున్నాడు, మన కొరకు అద్భుతమైన అవకాశాలు ఏర్పాటు చేశాడు, మనల్ని యోధుల ఏర్పాట్లో ఉంచాడు, యుద్ధ సన్నద్ధులుగా ఊహిస్తున్నాడు, మన ముందు నడవాలనుకుంటున్నాడు, మన వెనక ఆవరించాలనుకుంటున్నాడు, మనల్ని విజయ పదాలను నడిపించి వాగ్దాన దేశానికి చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోంచి బయలుదేరిన యోధులంతా చనిపోయారు, అయినా దేవుని ప్రణాళిక చచ్చిపోలేదు, దేవుని ఏర్పాటు ఆగిపోలేదు, దేవుని కార్యం ఉపసంహరింపబడలేదు. సర్లే పోనే, ఇంకేం చేస్తాం, ఇక ఎంతో ఆశలు పెట్టుకున్నాం పోయారిక అని చాప చుట్టేసిన బాపతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మహా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దానికి కీలకమైన వ్యక్తి మరణిస్తే ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో నేను ఊహించడం కూడా కష్టమే. కానీ దేవుని బిడ్డలారా, ఒక కథ నడపాలనుకుంటే కథానాయకుడే చనిపోతే స్టోరీ ఎట్లుంటుందో. కానీ ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరిన యోధులందరూ దారిలోనే చచ్చిపోతే దేవుని ప్రణాళిక చావలేదు. ఎందుకంటే దేవుడు చావులేనివాడు, దేవుని ప్రేమకు శక్తికి మితి లేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు, ఆయన హస్తము కొరచవ్వలేదు. హల్లెలూయా.